అలాగే మీకోసం నేను విన్నాను ఇంతకు ముందు మీరు కారు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసేవారట. కారు డ్రైవింగ్ అబ్బో 70 kilometers inside the campus. 70కి స్పీడ్ తో వెళ్ళేవారా ఇన్సైడ్ క్యాంపస్? అండ్ నేను హార్న్ వేస్తే వినపడేది హాస్టల్లో. ఎక్కడ ఉండి హార్న్ వేసినా హాస్టల్కి వినపడేది. ఆ హాస్టల్ పైకి ఎక్కేవారు. ఓ ఏడాలు చప్పట్లు నేను వెళ్ళే వరకు కొడుతూనే ఉండేవారు. ఓకే, బాగా డ్రైవ్ చేశా. బాగా డ్రైవ్. ఒకసారి మీ వారు, మీ శ్రీవారు, మీ భర్త గారు మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీ డ్రైవింగ్ స్పీడ్ కి భయపడి దిగిపోయారట ఒకసారి. కారు ఆపు ఆపు అన్నారు. ఎందుకు ఆపమంటున్నారు అనుకున్నా. ఆపి ఇంకా వెళ్ళు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకో, నేను వెళుతున్నాను అన్నారు. అంటే ఓకే అండి, అంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా అంటే గొప్పగా చాలా అద్భుతంగా ఉంది. కానీ అంటే ఒక స్త్రీ ఇలాగ చేస్తూ అంటే ఒక ఉద్యోగ కల్పనలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ముందుకు వెళ్ళాలి అంటే ఇంట్లో వారు కూడా ప్రోత్సాహం చాలా ఉండాలి. నాకు తెలిసి మీ వారి ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉన్నట్టుంది మీ మీ విజయంలో కూడా, అంతే కదండి? అంతే కదా. ఆయన ఆర్ఎస్ఎస్ అంటే ఎప్పుడూ ఊళ్ళే వెళ్ళిపోతూ ఉండేవారు. ఏదో రోజు వచ్చేప్పటికి ఇవాళ దీపావళి అనేదాన్ని. అదేమిటి దీపావళి ఎప్పుడో అయిపోయిందని, మీరు వచ్చారు కదా ఇవాళ దీపావళి అనేదాన్ని. అలా పండగలు చేసుకున్నారు. అది అడ్జస్ట్మెంట్. ఓకే, అంతేగాని మీరు ఎప్పుడు దీపావళిలో ఉండరు. ఎలాంటి వారు ఇలా సాధిస్తూ ఉంటే నూరి నూరి ఆయన పని మానేసి పక్క వెళ్ళిపోయేవారు. అలాగే ఆ తర్వాత ఆయన సాధించేవారు మిమ్మల్ని, అంతే కదండి? అంటే కాదండి, భార్యాభర్తలు ఒకరు సాధింపు మొదలు పెడితే రెండెవరు సాధింపు మొదలు పెడతారు కదండి? అంతే కదా. ఒక సాధింపుకు నేను ఎందుకు ఓడిపోవాలి? మేడం, విద్యా వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇందాక అన్నారు కదండి, అంటే అప్పుడు విద్యా వ్యవస్థని విద్యార్థుల్ని ఇప్పుడు విద్యార్థుల్ని బేరీజ్ వేస్తే కాన్సన్ట్రేషన్ పెద్దగా లేదన్నారు కదా. దానికి విద్యా వ్యవస్థ ఎలా ఉందంటారు? ఒకటి ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఏది నీకు సమ్మతం దానిలోకి వెళ్ళు. ఓకే, అంతేగాని వాడెవడో చదవమన్నాడు అని చదవద్దు. నీకు సమ్మతమైన విద్యలోకి వెళ్ళు, నువ్వు దాన్ని డెవలప్ చేసుకో. లేదా ఇంకో సమ్మతమైనది ఏదన్నా కావాలంటే అది మార్చుకో నెమ్మదిగా. అంతేగాని నీకు అక్కర్లేని విద్య మటుకు చేయొద్దు. ఫస్ట్ థింగ్. ఓకే, చేసేదో ఖచ్చితంగా దాన్ని ఎలా చదవాలి, ఏం చెయ్యాలి, ఎలా పరీక్షలు అన్నీ తెలుసుకొని ఆషామాష వద్దు, అలా తప్పగా వద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేసి వద్దు. అంతే. దట్ ఈస్ ది టెస్ట్. దట్ వే. ఒకసారి నాకు జ్వరం వచ్చింది. ఓకే, మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని నేను పరీక్ష రాయనని చెప్పాను. అబ్బే వద్దుకు రాయొద్దు అన్నారు. వెళ్ళు, జాగ్రత్తగా మందు అది తీసుకో. సరే వెళ్ళిపోయాను. పరీక్షలు లేవని చెప్పేసాను ఇంట్లో. నాకు జ్వరం అందుకని 2 రోజులు అవ్వగానే ఒక లెటర్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. నీ సెలవులు అయ్యాక దిస్ ఈస్ ద టైం టేబుల్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ది ఎగ్జామినేషన్. అంతే. దాంతో 15 రోజులు చచ్చెట్టు వర్క్ చేసుకున్నా. జ్వరం లేదు, ఏమీ లేదు. అలాంటి మాస్టర్లు ఉండాలి, అలాంటి టీచర్లు, అలాంటి స్టూడెంట్స్, ఒబే చేసే స్టూడెంట్స్ కావాలి కావాలి. అప్పుడు బాగుపడుతుంది విద్యా వ్యవస్థ, బాగుపడుతుంది. మీరు అంటే ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు కదండి. అంటే ఏ ఫిజిక్స్ అండి మీరు, అంటే స్పెషాలిటీ ఏంటండి ఫిజిక్స్ లోని? స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటండి? అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, NMR అంటారు. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్,
ఫ్లోరసెన్స్, ఫాస్ఫరసెన్స్ అవి. ఓకే, మీరు పేపర్లు కూడా చాలా సార్లు సబ్మిట్ చేశారని విన్నానండి నేను. అంటే ఏ పేపర్లు సబ్మిట్ చేశారు, ఎవరికి సబ్మిట్ చేశారండి? వీటి మీద జర్నల్స్ కి చేసేదాన్ని. అంటే వరల్డ్ వైడ్ గా ఉండే జర్నల్స్ అన్నిటికీనండి. తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ స్పెషలైజ్ చేశాను. వేదిక్ మ్యాథమెటిక్స్ శంకరాచార్య వారి 29 సూత్రాలు ఓకే నేను సిడీలు చేశాను. అది బాగా చేశాను. ఓకే, ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ మీద మీరు ఇది చేశారని చెప్పి ఉషా చిలుకూరి గారికి తెలిస్తే ఆవిడ ఎలా ప్రతిస్పందిస్తారని అనుకుంటున్నారు? ఏమో, షీ మే ఇన్వైట్ మీ, వచ్చి చెప్పమంటారు. నేను చెప్పలేను కదా, ఇప్పుడు వెళ్ళలేను కదా. అమెరికా వెళ్ళలేరంట. అంటే ప్రతిరోజు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు కదండి. మీ సంకల్పం ముందు అమెరికా ఎంత? మీ నిజంగా ఈ వీడియో ద్వారా ఉషా చిలుకూరి గారికి ఈ విషయం తెలిస్తే ఆవిడ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని, అంటే ప్రపంచ దేశాలకి మీ నాలెడ్జ్ ని పరిచయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 5 books రాశాను దీని మీద, వేదిక్ మీద. ఓకే, వర్క్ షాప్ పెట్టాను, సెమినార్స్ ఇచ్చాను, అన్నీ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు బయలుదేరుతారండి మీరు? పొద్దున్న 9ంటికి బయలుదేరు. సెంచూరియన్ యూనివర్సిటీలో మీరు 9 బయలుదేరితే 11 పెడతాను. ఓకే, ఆ తర్వాత వర్క్ ఎంత వరకు? అక్కడ 4-5 వరకు ఉంటారు కదండి. 4 వరకు 4 వరకు ఉంటారు. 4 నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 6-7 అవుతుంది. 6-7 తర్వాత మళ్ళీ మీరు మీ పనులు చూసుకోవడం, మళ్ళీ ఏదో ప్రిపేర్, నిద్రపోవటమే, కాస్త తినేసి నిద్రపోవటం. టీవీలో అలాంటి వాటి మీద ఏమి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి? టీవీలు, సినిమాలు, న్యూస్, టీవీ అక్కర్లేదు. అంటే నాకు ఏవి కావాలో, వాట్ టైం అండ్ ఎనర్జీ, those are the 2 things I concentrate. Okay, time should not be lost for any trash. Energy should not be loose for any trash. ఈ 2 కావాలి మనిషి. అంటే అనవసరమైన విషయాల మీద మనం ఫోకస్ పెడితే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అన్నది కదండి. టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, అంతే కదండి? అంతే. అంటే మీరు ఈ వయసులో 96 ఏళ్ళు వెళ్ళిపోయి ఎన్నేళ్ళు అయిందండి? ఇంకో 4 నెలలు 97 వస్తాయి. 97లోకి అడుగు పెడుతున్నారు 4 నెలలని. సో అంటే మీరు ఫోకస్ మొత్తం చదువు మీద, విద్యా బోధన మీదే పెట్టే విధంగా ఎలాగ మైండ్ ని ట్యూన్ చేసుకున్నారు? అవును, మరి 24 గంటలు వ్యధవాగుడు బాగుతుంటే ఏం లాభం? అక్కర్లేని మాగుడు, సినిమా మాగుడు, అలా ఆవిడ ఇంట్లో జరిగిన మాగుడు, లేకపోతే ఈవిడికి అడ్వైస్ చేయటం, ఇవన్నీ ఎందుకండి? దట్ విచ్ ఈస్ నెససరీ ఫర్ యూ, యూ డూ ఇట్. ఓకే, దట్ విచ్ ఈస్ నెససరీ ఫర్ యూ, యూ స్పెండ్ టైమ్ ఆన్ దట్. ఓకే, ఎందుకు అక్కర్లేని వాటి మీద ఆ పూలు ఎలా కుట్టాలి, వీపు ఎలా చింపుకోవాలి, ఇప్పుడంతా వీపు చింపేస్తున్నారు కదా ఆడవాళ్ళు. డ్రెస్ అంతా మారిపోయింది. ఎలా చింపాలి, ఎలా కుట్టుకోవాలి, ఈ విధవ ఘోష ఎందుకండి? ఈజ్ ఇట్ టు ప్లీజ్ ద అదర్ పీపుల్ ఆర్ ఈజ్ ఇట్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్? నువ్వు ప్లీజ్ చేసుకుంటే వీపులో ఎక్కడ చూసుకుంటావు? మిర్రర్ పెట్టుకో, అక్కడ పెట్టుకొని ఆ వీపు ఎంతవరకు కత్తిరించావో చూసుకో. ఏమిటండి షోకులకి ఏమన్నా లిమిట్ ఉందా? కానీ వస్త్రధారణ అంటే మీరు వస్త్రధారణ కోసం అంటున్నారు కదండి. అంటే వస్త్రధారణ మా వ్యక్తిత్వాన్ని, అంటే మాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందని కూడా చాలా మంది ఆడవారు అంటూ ఉంటారండి. మరి దాని మీద మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? వస్త్రధారణ దేనికో తెలిస్తే కదా, ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ బయట పెట్టుకోవాలో తెలీదు. కొద్దిలే మనం ఉన్నదంతా బయట పెట్టేసుకుంటాం, ఏం అనుమానం లేదు. అప్పుడన్నా శాంతమ్మ గుర్తుకొస్తుంది. ఇది ఈ మాటలు మీరు ఎప్పుడైనా ఆడవారికి చెప్పాను? చెప్తూ ఉంటారు? చెప్పాను. తిట్టారు వాళ్ళు. తిట్టారా? ఏమిటండి ఇలా మాట్లాడటం?
మీతో ఇంకా తక్కువ మాట్లాడాను అన్నాను. అంటే అలా కదండి, అంటే మీరు ఈ మాట్లాడే మాటలు ఒక విధంగా స్త్రీ స్వాతంత్రానికి అడ్డంకిగా ఉన్నాయని కూడా వాళ్ళు పొరపడే అవకాశం ఉంది కదా. చాలా 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 మారాలండి. ఉమెన్ చాలా మారాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ఉమెన్ శక్తి మారితే తప్ప ఇండియాకి గతి లేదు.